ఏంటమ్మాయి చూసుకోవడం మొహం తిప్పేస్తున్నావు? అంటే మీరు సీనియర్స్ కదా. రెస్పెక్టా భయమా? రెస్పెక్టే. సరే ఈవినింగ్ కలుద్దామా? డాన్స్ క్లాస్కి వెళ్ళాలి. రేపు మార్నింగ్ కలుద్దాం. ట్యూషన్కి వెళ్ళాలి. సరే కాలేజ్లోనే కలుద్దాం. చదువుకోవాలి. నువ్వు నాతో ర్యాపిడ్ ఫైర్ ఆడుతున్నావా? మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దని చెప్పారండి. ఆయన కెమిస్ట్రీలో వీక్ అనుకుంటా. అయినా మనం ఇలా రెగ్యులర్గా కలుస్తూ ఉంటేనే కదా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయ్యేది. మీరు నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి? అది ముందు ముందు నీకే అర్థమవుతుందిలే. నాకు తెలుసు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటారు, దాని తర్వాత ప్రపోజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ నీకు రిజెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది తెలుసా? కండిషన్స్ అప్లై. ఏంటా కండిషన్స్? ఇంకొక అమ్మాయిని సెట్ చేయాలి. ప్లీజ్ సార్, నేను చాలా అమాయకురాల్ని. కీప్ ఇన్ టచ్. కొంచెం కొంచెంగా మార్చేస్తా. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? తన్మయ్యతో మాట్లాడాను రా. ఇదిగో స్ప్రైట్ తాగు కొంచెం. థ్యాంక్స్ రా. పగడలా సార్. సార్, నా మనసులో మాట మీకు చెప్పాలి. నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళకి చెప్పుకోండి. అది అందరికీ చెప్పే మాట కాదు సార్, ఎందుకంటే నా మనసు మీకు మాత్రమే ఇచ్చాను. కానీ నేను తీసుకోలేదు. అది మీ దౌర్భాగ్యం. అయినా ఆ స్టెల్ల వెనక ఎందుకు పడుతున్నారు? తను నా అంత అందగత్తె కూడా కాదు. అయినా నేను హైట్ తక్కువ ఉన్నా అని చెప్పి వేరే వాళ్ళకి వెయిట్ ఇవ్వడం నాకు నచ్చట్లేదు. చూడు పవిత్ర, నాలాంటి మగ మహారాజుని చాలా మంది అమ్మాయిలు ప్రేమిస్తారు, కానీ నా మనసు మాత్రం స్టెల్లా మీదే కోటాసులు పెట్టుకుంది. నీ టీటీలు పక్కన పెట్టి స్ప్రైట్ తాగు, బుర్రలో కొత్త ఆలోచనలు వస్తాయి. స్ప్రైట్ తగినంత ఈజీ కాదు నా జీవితాన్ని అల్లరిపాలు చేయడానికి. పగడాల రమాకాంత్ పక్కన జగడాల పవిత్రనే ఉండాలి. మీరు స్టెల్లా మీద కోటి ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, కానీ నావి 2 కోట్ల ఆశలు. ఈ పవిత్ర ఒకరిని ప్రేమించింది అంటే అవసరమైతే చేతుబడి చేసినా సరే చేజెక్కించుకుంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్తో లాగేసుకుంటుంది. పవిత్ర టీచర్, పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి పగడాల సార్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నారా? లేకపోతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను చెప్పమంటారా? ఆశకి హద్దుండాలి. మగువను చూసి మృగాల్లా వెంటపడే మీలాంటి వాళ్ళు ఉన్న రోజులు మాకు రక్షణే లేదు. ఆడపిల్లకి అన్యాయం జరిగింది. చిచ్చి, ప్రిన్సిపల్ అనుకున్నాను. మృగవని ఇప్పుడే తెలిసింది. మీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. మీ స్టూడెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. నువ్వు నోరుమొయ్యి. పవిత్ర టీచర్ ఎస్కేప్ అవడానికి అలా చెప్పింది. నువ్వు పెడార్థాలు తీసి నా పరువు తీకు. మీ ఆవిడకి చెప్పేస్తాను. ఎవరు ప్రేమించుకున్నారో ఎవడు పిల్లానికి చెప్తారు. నేను ప్రిన్సిపల్ రా. ఈసారైనా బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తావా? చాలా పగడబందిగా ప్లాన్ చేశాను. ఏంటి, ఇన్విజిలేటర్ కూడా బ్రెడ్ జామ్ ఇస్తావా? కాదు, డెడ్లీ వార్నింగ్ ఇస్తా. హాయ్ రా. హాయ్ రా వెళ్దాం. ప్రసాద్తో మాట్లాడితే మనమే చెడిపోతాం. వెళ్దాం పదా. శ్వేత, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. కామెడీ ఏమో మోసం చేసింది, సిరేమో పెదాల ఆపరేషన్ చేయించుకుంది, మిగతాదంతా బొటాక్స్ బ్యాచ్. వద్దులే, నువ్వే నన్ను లవ్ చేయొచ్చు కదా. మరీ దారుణంగా అడుక్కుంటావేంట్రా? కాలేజ్లో అందరికీ లవ్ స్టోరీస్ ఉన్నాయి, నాకే లేదు. ఇంకా చాలా లైఫ్ ఉంది రవి. ఎక్కడో ఒక దగ్గర అమ్మాయి దొరుకుతుందిలే. నిజంగా దొరుకుతుందా? నీకేం తక్కువ రవి, హాలీవుడ్ హీరోయిన్ లాంటి అమ్మాయి దొరుకుతుంది. నాతో ఇప్పటి వరకు ఏ అమ్మాయి ఎంత పాజిటివ్ గా మాట్లాడలేదు. ఎవరో ఎందుకు, నువ్వే నన్ను లవ్ చేయొచ్చు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ఐ లవ్ యూ శ్వేత. ప్లీజ్ శ్వేత, ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ప్లీజ్ శ్వేత, ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత. రవి అన్న కుక్క మీద చున్నీ ఎత్తే దాని కాలు కూడా పట్టుకుంటాడు అనిపిస్తుంది. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ప్లీజ్ శ్వేత, మన ప్రీ వెడ్డింగ్ షూట్ కి కెమెరా ఫ్రీ శ్వేత. ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత, ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? మ్యానిపులేటర్. నేనేం చేశాను రా? ఎగ్జామ్స్ అయిపోయాక ఏం చేస్తావు? ఏముంది, జాబ్ చేస్తాను. ఎంఎస్ చేయవా? మా నాన్న నన్ను ఎక్కడి దాకా చదివించడానికి నాన్న కష్టాలు పడ్డాడు. నేను పీజీ చేయడానికి యూఎస్ వెళ్తున్నాను తెలుసా? ఓ, ఆల్ ద బెస్ట్. అదేంట్రా,
నేను వెళ్ళిపోతున్నా అని బాధ ఉండదా నీకు? బాధ ఎందుకు? చదువుకోవడానికే కదా వెళ్తున్నావు. మేబీ అక్కడ నాకు ఎవరైనా నచ్చి వాళ్ళతో సెటిల్ అయిపోతే? అయిపో. ఏంట్రా నేనేం చెప్పినా ఓకే అంటున్నావు? మరి లేకపోతే జరుగుతుందో జరగదో తెలియని దానికోసం ఏడుస్తూ ఉండాలా? ప్రేమించినప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ కలిసి బ్రతకాలంటేనే సరదా తీరిపోతుంది. నువ్వు పీజీ చేయాలి, నాకు జాబ్ రావాలి, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి. ఈ ప్రాసెస్లో ఏమైనా జరగచ్చు. అయితే నన్ను వదిలి వేరే అమ్మాయిని చూసుకుంటావా? మీ అబ్బాయిలందరూ మోసగాలేరా? హలో, అంత లేదు. మా ఊర్లో మోహిత్ అంటే ఎవడో తెలియదు అంటారు తెలుసా? అదేంటి మరేమని పిలుస్తారు? అరే మంచోడా, ఇట్రా ఇట్రా ఇట్రా. అరే అమ్మాయి ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? ఇట్రా అమ్మా ఇట్రా అని. మీరు మమ్మల్ని మోసగాలు అంటారు, కానీ కరెక్ట్ టైంలో ప్లేట్ తిప్పేసేది మీ అమ్మాయిలేనే. సగం సగం బట్టలు వేసుకుంటే తప్పని మీరే అంటారు, మళ్ళీ ఇట్స్ మై రైట్ తప్పేంటని అంటారు. కానీ మీరు ఏ బట్టలు వేసుకున్నా మేము చూస్తాం. అది మా పెద్ద మనసు. తాగొద్దని మీరే అంటారు, కానీ నడి రోడ్డు మీద వదిలేసి తాగుబోతులయ్యేలా చేస్తారు. అయితే నన్ను వదిలి ఏ ముసల్దానా చేసుకో, నీ బ్రెయిన్ అక్కడే ఆగిపోయింది. అప్పటికి ఇప్పటికీ మడిగుడ్డకి తడిగుడ్డకి ఉన్నంత తేడా ఉంది. పోరా. అరే అది యుఎస్ వెళ్ళిపోతుంది, మిస్ అవుతానన్న ఫీలింగ్ కూడా లేదు నీకు? మేము మిస్ అవుతాం, కానీ ఈలోపే మీరు వేరే వాళ్ళకి మిస్సెస్ అయిపోతారు. అందుకే మాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువ. కరెక్ట్గా చెప్పారా మోహిత్? హాయ్ కౌముది, అర్జున్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, లేకపోతే పాడైపోతాం. పదా. పాడైపోతారా? శ్రీకాంత్, అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారా? నువ్వు ఒక పెద్ద ఎదవు అని, పూజా మేడం నువ్వే మోసం చేసినవని, అసలు నీ అంత లత్కోరుగాడు ఈ భూమి మీదనే లేడని. ఇవన్నీ వాళ్ళే అనుకుంటున్నారా? ప్రామిస్ అన్నా. నేను మంచివాన్నే కదరా అన్న. దొరికితేనే దొంగ అంటారు, దొరకకపోతే ఆడు కూడా మనకు నీతులు చెప్తాడు. నువ్వు నన్ను నమ్మట్లేదరా? ఈ కాలంలో మదర్ ప్రామిస్ అని చెప్పి మరీ మాయ చేస్తారు. ఎవరిని నమ్మలేము కదా అన్న. అంతేనంటావా? ఏమో అన్న, పసిగుడ్డుని మీ ఇంట్లో ఆంబోతును వదిలేసినట్టు మా ఇంట్లో జరగదు. వీళ్ళు నన్ను కలుపుతారనుకుంటే తెగదాకా లాక్కొచ్చారు. నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఏంటది? వెళ్ళి పూజా కాళ్ళ మీద పడి సారీ చెప్పాయి. అప్పుడు స్పీడ్ బ్రేకర్ దాటినట్టు తొక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆగి ఆలోచించేంత బుర్రలేదు అక్కడ. పోనాలు నాన్నతో వెళ్ళి మాట్లాడితే? ఒప్పుకోవాల్సింది పూజ కదా. మన స్టాఫ్ అంతా కలిసి తనకు బ్రెయిన్ వాష్ చేస్తే? సిటీలో జాబ్ చేయడానికి మీ ఒక్క కాలేజీ లేదబ్బా. ఇన్ని బొక్కల్లో ఎలాగెక్కడ ఉందో కనుక్కోవడం కష్టమే. ఇందాకేదో మంచి ఐడియా ఉందన్నా. చెప్పక ముందే అది మంచి ఐడియా. సారీ చెప్తూ లెటర్ రాస్తే? కరెక్ట్. ఎలాగూ నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే తను ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి నా ఫీలింగ్స్ అన్నీ కలిపి ఒక లెటర్లో రాస్తే? మంచి ఐడియా. ఈ స్ప్రైట్ తో చిల్లవు లెటర్లో రాయడానికి మంచి కవిత్వం వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఉంది. ఏంటది? ఆ లెటర్ ఇవ్వడానికి ఒక మంచి జఫాగడు కావాలి. పూజా మేడం, ఈసారి ఇన్విజిలేషన్కి బయట కాలేజ్ వస్తున్నారు. చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి ఎగ్జామ్స్. సారీ అండి, మీరేదో సీరియస్గా సొల్లేస్తున్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను. చెప్పండి పగడాలా సార్? అంటే ఈ లెటరా నాకోసమేనా? చెప్పాను కదా సార్, పగడాల మనసులో ఉంది నేనేనని. నేను పగడాల, ఒక చిన్న పగడాల చాలు సార్ ఈ జీవితానికి, చాలు. కంగ్రాచులేషన్. ఈ లెటర్ నీకు కాదు. స్టెల్లా ఈరోజు రాలేదు. పూజా టీచర్. ఆవిని కూడా కలిగిస్తున్నావా? ఏం మనిషి అండి మీరు? బుర్రంతా బూతే, పేరుకు మాత్రం పవిత్ర. ఇంతకీ ఆ లెటర్ ఎవరిచ్చారు సార్? ప్రసాద్ సార్. నేను క్లాస్కి వెళ్తున్నాను. లెటర్ రాసాడంటున్నాడు కదమ్మా, ఎలాగూ చదివేసి రిప్లై ఇచ్చేస్తే మంచిది. పేపర్ వేస్ట్ అయిపోతుంది కదా అని. చదవండి సార్. మీ పర్సనల్స్ నాకెందుకండి, మీరే చదవండి. పర్లేదు, చదవండి. చదవమని అడుగుతుంది కదా సార్, చదవండి. ఇట్స్ ఓకే. డియర్ పూజ, ఎందుకే నీకంత పొగరు? నువ్వేమైనా అప్సరస్ అనుకుంటున్నావా, దిగు వచ్చిన దేవకన్య అనుకుంటున్నావా? సారీ చెప్తానని బుద్ధులు రాశాడేంటి? చదవండి. మనిషి అన్నాక ఇంగిత జ్ఞానం ఉండాలి. బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి ఏం ఉద్ధరించావు? పొరపాటు జరిగిందని సారీ చెప్తే డోంట్ వరీ అన్నం అనేసి టెప్పర్ లారీతో గుద్దించేసేలా చూస్తావా? నీకోసం అన్నీ వదులుకొని వచ్చాను. మాట్లాడడానికి ఏం పోయే కాలమే? ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టి కనిపించకుండా హైడ్ చేసేంత హిడెన్ స్టోరీలు ఏం లేవు నాకు. పవిత్ర టీచర్ లాగా నాది కూడా పవిత్ర ప్రేమ. ఆవిడ మనసు. చదవండి, బాగుంది.
ఆవిడ మనసు పగడాలకు అర్థం కాదు, నా మనసు నీకు అర్థం కాదు. ప్రేమ అంటే ఆలోచించడం, ప్రేమ అంటే భరించడం, ప్రేమ అంటే క్షమించడం. ఇందులో ఏ ఒక్క క్వాలిటీ అయినా ఉందా నీకు అని ఆయన అన్నారు. పొలైట్గా మాట్లాడడం నేర్చుకో. నిన్ను హర్ట్ చేస్తుంటే క్షమించు. ప్రేమతో ఆకర్షితుడైన నీ ప్రసాద్. ఇందులో ప్రేమ ఎక్కడ ఉంది? అన్ని దొబ్బులెట్టేసి. నోట్, ప్రిన్సిపాల్ గారు చాలా మంచివారు. చూసారా పూజా మేడం, అతను మీ గురించి ఎంత పరితపిస్తున్నాడో. అతని మంచి మనసును ఒకసారి అర్థం చేసుకోండి. ఓ, మిమ్మల్ని కాస్త పొగిడేసరికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా? తప్పు చేశాడన్న ఫీలింగ్ ఎక్కడన్నా ఉందా సార్ అతనికి? సారీ చెప్పాడు కదా. ముందంతా తిట్టాడు కదా. ప్రేమ అంటే అదేరా. మీ అందరికీ ఏదో అయింది. ఎందుకు సార్ ప్రసాద్ని ఒక్క మాట కూడా అన్నివ్వరు? న్యాయం ఎటువైపు ఉంటే మన స్టాఫ్ అటువైపే ఉంటుంది. శాలరీస్ ఆయన ఇస్తున్నాడు కదా. శాలరీస్ ఇస్తుంది అతనా? అవును పూజ, ఇంకా బిల్స్ ఏం క్లియర్ కాలేదు. ప్రతి నెల శాలరీస్కి ఇబ్బంది పడుతుందని తెలిసి తనే హెల్ప్ చేస్తున్నాడు. ఇదంతా దేనికోసం? కేవలం మీతో మాట్లాడడం కోసం. మీరు కోపంతో కాలేజ్ వదిలి వెళ్ళిపోవచ్చు, అతను కూడా వెళ్ళిపోతాడు. మన పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. ఇప్పుడు వాడున్న పొజిషన్కి అమ్మాయి దొరకదనుకుంటున్నావా? నువ్వు సమస్య నుంచి దూరంగా పారిపోదాం అనుకుంటున్నావు, వాడు సరిదిద్దుకుందాం అనుకుంటున్నాడు. లైఫ్ ఈజ్ ఏ రైస్, ఉడికితేనే తినగలం. నోటుకొచ్చింది మాట్లాడుకో. కోల్డ్ కాఫీ అయినా హాట్ కాఫీ అయినా స్లోగానే తాగాలి. ఏయ్! నర్మయ్! వాడు బయట నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే వెయిట్ చేయమనండి. ఏం చేస్తున్నావే? ఇదిగో ఈ స్ప్రైట్ బాటిల్ మీద ఉన్న క్యూఆర్ ని స్కాన్ చేస్తే మనకు నచ్చిన లాంగ్వేజ్ లో జోక్స్ చదువుకోవచ్చు. అవునా? ఇది చూపి. ఇదిగో బాగుంది కదా? అరే, ప్రసాద్ వచ్చి మాతో మాట్లాడడానికి ట్రై చేశాడ్రా. కాసేపు ఉంటే పాడైపోయే వాళ్ళం. పాడైపోయేవాళ్ళం. పాడైపోయాడు. పదండ్రా. రే రే కూర్చోండి, కూర్చోండి రా. సడన్ గా ఏమైందిరా మీకు? ఎందుకు ఎవరు చేస్తున్నారు? నిన్ను నమ్మి మేమంతా ఫూల్స్ అయ్యాం. నిన్ను ఫండమెంటల్ మేడం ని కలుపుదాం అనుకున్నాం, కానీ నువ్వు ఇంకొకరితో డయాగ్రామ్ లేస్తున్నావు తెలిసి మేము మోసపోయాం. నీ గురించి మా నాన్నకి చెప్తే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆడెవడో నాలాగే ఉన్నాడు అన్నాడు. కామెడీ గురించి బిల్డింగ్ నుంచి దూకేద్దాం అనుకున్నాను. నీ గురించి తెలిసాక అదే బిల్డింగ్ నుంచి నేను తోసేద్దాం అనుకుంటున్నాను. లవ్ అంటే బ్రెడ్ జామ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం కాదు, బ్రెడ్ జామ్ లా కలిసి ఉండడం. ఆడపిల్లంటే ఆటలుగా ఉందా? ఆడపిల్లంటే కోడిపిల్ల అనుకుంటున్నావా? ఆడపిల్లరా? అది నా పిల్లరా. పిల్లలు పుట్టకుండా పెద్ద ఆపరేషన్ చేయించుకునే ఏజ్ లో నీకు పూజా మేడం కావాలరా? మీరే కదరా ఇప్పుడు సపోర్ట్ చేశారు. అదప్పుడు రా. అలా కాదరా పిచ్చోడా. చూడు బ్రో, మీకు మాకు సెట్ అవ్వదు. ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపో. అవును, కౌముది లాంటి సిన్సియర్ అమ్మాయి ఉండే ఇలాంటి కాలేజ్లో నువ్వు అసలు ఉండకూడదు. అసలు కౌముదికి 2 సార్లు బ్రేకప్ ఎందుకైందో అడిగేవారా? అడిగాను. ఏమంది? తర్వాత మాట్లాడదామని కాల్ కట్ చేసింది. సిన్సియర్ అంతే మామ, సీక్రెట్లు చెప్పేసావారు. పూర్తిగా వినకుండా అక్కడికి మీరే తీసుకెళ్లారు. అక్కడ జరిగింది వేరు, పూజ అర్థం చేసుకుంది వేరు. నిజంగా అమ్మాయి నాకు సెట్ అయితే ఎంత దూరం ఎందుకు వస్తాను నేను? అవును కదా, మరి ఎందుకు వచ్చావు? పిట్టలు కొట్టేవాడికి ఏ పిట్ట అయితే ఏంటి? వారని అబ్బా నువ్వు అసలు బయట ఉండరా బాబు, అన్నిటికీ తొడతారా నీకు? ఈసారైనా నిజం చెప్పు. నా పార్ట్నర్ రమ్యతో ఓ స్టార్టప్ కంపెనీ పెట్టాను. ప్రాఫిట్స్ ఏం లేని టైంలో ఓ క్లయింట్ మా దగ్గరకు వచ్చి ప్రాజెక్ట్ ఇస్తా అన్నాడు. అతని పేరు రాజేష్. తనతో రమ్య రిలేషన్లో ఉంది. ఒకరోజు ప్రాజెక్ట్ మీటింగ్ కోసం హోటల్ బుక్ చేసాం. అక్కడ తెలిసింది రమ్యని రాజేష్ చీట్ చేశాడని. ఓదార్చడం కోసం దగ్గర తీసుకున్నాం. అదే టైంలో పూజ చూసింది. తప్పుగా అర్థం చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ టైంలో పూజ మేడం అక్కడ ఎందుకుంది? అంటే ఒక అమ్మాయి బాధ ఇంకో అమ్మాయికి అర్థం అవుతుంది కదా అని నేనే ఫోన్ చేశాను రమ్మని. కానీ నేను అందరితో టైంపాస్ చేస్తా అని పూజ వినకుండా వెళ్ళిపోయింది. మరి ఇదంతా ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఎక్కడ చెప్పనిచ్చావరా? చేపట్టుకుని లాక్కెళ్ళిపోయావు. ఇదే విషయం ఫండమెంటల్ మాకు చెప్పొచ్చు కదా. అంత టైం నాకు ఇవ్వట్లేదు కదా. ఇప్పటి వరకు కౌముదియే సిన్సియర్ అనుకున్నాను. నువ్వు కూడా సిన్సియరే. సరే, ఇంకోసారి ఫండమెంటల్ మేడం ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. మాకేంటి? పార్టీ ఇస్తారా? ఎగ్జామ్స్ లో మాకు హెల్ప్ చేయాలి. నేను ఎగ్జామ్ రాయను కదా. అవన్నీ మాకు తెలీదు, హెల్ప్ చేయాలంతే. అన్నా, పూజ మేడం రిజైన్ చేసి వెళ్ళిపోతుందన్నా.